పెరిగింది అంటే ఈశాన్యం అనేది పెరిగింది. సో పెరిగిన దానికి మీరు కార్నర్లో ఏదైతే ఎడ్జ్ ఉందో అక్కడ ఒక దారం లాగా కట్టేసేసి ఆ దారం అనేది ఎండు లోపల ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే టేప్ కొలత తీసుకుంటామో ఈ టేప్ కొలత ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏం రావరా, టెన్షన్ తీసుకో. 45 పావు ఇంచ్ అండి, ఓకేనా? 45 పావు ఇంచ్ అక్కడ చూపిస్తాను నేను. సో మళ్ళీ ఇక్కడ నుంచి 45 పావు ఇంచ్ తీసుకోవాలి. రండి ఇక్కడ జరపండి, ఇప్పుడు జరపండి, ఇక్కడికి జరపండి. రైట్, బస్ బస్ బస్, ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది మీకు ఎవరైతే మేస్త్రి వస్తాడో ఆయన వచ్చి చూసుకుంటాడు, అది ఇష్యూ లేదు. అయితే అక్కడ నుంచి ఇది స్ట్రైట్ చేసుకొని ఇదంతా ఫిల్ చేసేసుకోవాలి. మీరు ఒక గోడలాగా కట్టేసేయాలి. కింది నుంచి ఒక 2 అడుగులు కడితే సరిపోతుంది. అది ఎట్లా అనేది నేను ఫోటో చూపించాను కదా, ఒకసారి దీంట్లో కూడా క్లియర్గా చూపించేద్దాం, అయిపోతుంది. ఇదిగోండి, ఇట్లా ఒక గోడలాగా కట్టేసేయాలన్నమాట మొత్తం. ఈ దారం ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్ ఇప్పుడు ఉంది. ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉంది. సో ఈ 90 డిగ్రీస్లో కరెక్ట్ ఇట్లా వచ్చేటట్టుగా మొత్తం మనం గోడ కట్టేస్తే సరిపోయింది, అంతే. ఓకే, సో ఇది యాక్చువల్గా మేస్త్రి వర్క్. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మేస్త్రి వచ్చిన తర్వాత అతను చూపియండి. ఇది కరెక్ట్గా లోపల కట్టేస్తాడు ఇక్కడ కింద. సో మీకు 4 ఇంచెస్లో వచ్చేస్తుందండి. ఓకే.